తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో పదవుల చిచ్చు తీవ్ర స్థాయిలో రేగింది. మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. రేపో మాపో అంటూ దీనిపై కాలయాపన కొనసాగుతూనే ఉంది. అయితే కొందరు కావాలని అధిష్టానానికి ఫిర్యాదులు చేసి మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్నారని నాయకులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావించినా ఆ ప్రక్రియ వాయిదా పడడం ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ ఈ ఆలస్యానికి ప్రధాన కారణం జానారెడ్డి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చౌటుప్పల్లో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి జానారెడ్డి తీరుపై మండిపడ్డారు. జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ధృతరాష్ట్రుడిగా మారని విమర్శించారు. నాకు మంత్రి పదవి రాకుండా ఆయన అడ్డు పెడుతున్నారు. నేను ఎప్పుడూ పదవుల కోసం అడిగేవాడిని కాదు అంటూ స్పష్టం చేశారు. తన పార్టీ కోసం చేసిన కృషిని గుర్తు చేస్తూ కోమటిరెడ్డి మాట్లాడుతూ పార్టీకి నన్ను నిబద్ధుడిగా ఆదుకున్న అధిష్టానం నాకు హామీ ఇచ్చింది అని అన్నారు. తన కృషి కష్టాన్ని గుర్తించే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. మంత్రి పదవి అడుకుంటే వచ్చేది కాదన్న ఆయన జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్ర పోషించకపోతే విస్తరణ ఎప్పుడూ జరుగుండేదని వ్యాఖ్యానించారు. జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించారని, కానీ ఆయనకు ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులకు పదవులు కావాలని గుర్తు వచ్చిందని నిలదీశారు. కాగా ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న బలహీనతను, సమన్వయ లోపాన్ని మరోసారి ఎత్తి చూపిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం, అంతర్గత విభేదాలను మళ్లీ బయటపెట్టాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ లోపలి నాయకత్వ పోటీలు ఎంతటి తీవ్ర స్థాయిలో ఉన్నాయో తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.